ప్రళయంలో మనకేది ఇంకా చాలా కాలం నుండి కలియము ఈరోజు ఏమైపోతుంది. అయితే మార్పులు సహజముగా వస్తాయి. ముఖ్యమైనటువంటి 3 రకములైన మార్పులు మానవ జాతిలో జరుగుతుంది. భౌగోళికము, రాజకీయము, సాంఘికము. భౌగోళికమైనటువంటి మార్పులు ఏవైతే ఏమంటే అది 4,32,000 సంవత్సరాల తర్వాత వస్తుంది. అందరూ అయిపోతాయి. అంటే భూమి ఎక్కడో తెలుసుకోవడం గొడవలు అంతా ఇప్పుడప్పుడే జరగదు. రాజకీయమైనటువంటి మార్పులు సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు పెద్దగా ఏం మార్పు రాలేదు. ఒక నేషన్ ఇంకో నేషన్ని, కొన్ని నేషన్స్ కలిగి ఇంకో నేషన్ని కొట్టుకుని వస్తూ ఉండేటప్పుడు విపరీతమైన మార్పులు వస్తాయి. దేశం యొక్క ఈ ఎర్రలు ఉంటాయి. అప్పుడు చాలా తీవ్రమైనటువంటి ప్రజలు సంతాపం చెందవలసినటువంటి సమయం అటువంటి వస్తాయి. 3 సాంఘికమైనటువంటి మార్పు. ఎప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చినా సరే సాంఘికమైన మార్పు. ఒక 1000 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం మగవాడు 4 పెళ్లి చేసుకుంటారు, తప్పలేదు. ఇప్పుడు చేసుకుంటే జీవితం పెడతారు. గవర్నమెంట్ రూల్స్ మారుస్తూ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ మనం మార్చుకుంటూ ఉంటాం. ఈ సాంఘికమైనటువంటి మార్పు. ఈ సాంఘికమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు ఏంటవుతుందంటే జాతి మొత్తంలో కూడా కొన్ని జాతులలో ముఖ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది సహజం. అటువంటి మార్పులు 2012లో వస్తాయి. గ్రహగతి ఉన్నది అటువంటిది. కానీ వచ్చేటటువంటి మార్పులు ఎటువంటివి ఉంటాయంటే మంచివాడు బాగా ప్రామినెన్స్ రావడం, చెడ్డవాడు ప్రామినెన్స్ తగ్గడం ఎక్కువ అవుతుంది. 2010 నుంచి మనం రామాయణ కాలంలో కానీ చూస్తుంటే రాక్షసులంతా లంకలో ఉండేవారు. అయోధ్యలో మన లాంటి మంచివాడు అంతా ఉండేవారు. రాముడు అంత దూరం వెళ్ళి రాక్షసులు చంపవలసి వచ్చాయి. కదా ద్వాపరం వచ్చేసరికి అన్నదమ్ములే రాక్షసులు ఒకడు, కౌరవులు, పాండవులు మంచివాడి మీద ఉంటారు. పక్క వీధుల్లో ఉన్నారు, ఒకే ఇంట్లో కూడా. కలియుగం వచ్చేసరికి మన ఇంట్లోనే మనమే కొంతసేపు రాక్షసులుగా ఉంటాం, కొంతసేపు దేవతలుగా ఉంటాం. మనమే ఇందులో ఏమిటవుతుందనంటే కాలగతి గడుస్తున్న కొలది ఆ కాలం యొక్క వ్యవస్థ వల్ల ఏమిటవుతుందంటే సద్గుణ సంపన్నులైనటువంటి వాళ్ళు ప్రామినెంట్ ప్లేసెస్లోకి రావడం, దుర్గుణములు ఎక్కువ ఉండేటటువంటి వారికి ఇంపార్టెన్స్ పోవడం అనేటువంటి జరుగుతుంది. 2012 నుంచి 2026 వరకు ఇటువంటి విపరీతమైనటువంటి సాంఘికమైనటువంటి మార్పు వస్తుందని కథలు అందరూ కూడా చెప్తున్నారు. భూమిని మునిగిపోదు, నేను కంగారు పడుకోలేదు, ఆస్తులని అమ్మేసిపోలేదు, కొండ మీదకి వెళ్ళిపోయి ఇలా ఆహారాన్ని పిలుచుకోలేదు చేయక్కర్లేదు. 2000లో అది చేశారు. కొంతమంది అష్టగ్రామ మోటార్స్లో పోతుందని కొందరు ఒక ఆస్తిని తమ్ముకొని కొండ మీద ఉన్నారు. అష్టగ్రామ కూడా పోతే ఏమీ కాలేదు, ఒక ఆస్తి తప్పని. అదే మనకి అష్టగ్రామ కూడా నిజంగా 2012లో ఎవరు ఏం చెప్పినా వెనక ఏం కలగదు. కాక రోజు రోజుకి చూస్తుండగా మీకు దుష్టత్వం ఎంత పడిపోతున్నాదో ఆధ్యాత్మిక సంపన్నత అంత పెరుగుతున్నాడు. 2 పక్కన జరిగా పెరుగుతున్నాయి. భక్తి ఛానల్ ఉంది, ఆ పక్కనే చక్రాచారాలు కూడా ఉంటుంది. ఈ 2 ఉన్నాయి. ఏది ఎక్కువసేపు మానవులు చూస్తారని అనేటువంటి దాన్ని దేని బట్టి ఏంటంటే భక్తి ఛానల్ లాంటి ఛానల్ 4-5 ఎక్కువయ్యాయి. అంటే ఆ చెత్త ఛానల్ బాగా డబ్బులు రావడం లేదు, డబ్బులు వస్తున్నాయని దాన్ని బట్టి అర్థమైపోతున్నారు. కాబట్టి చూసేటటువంటి ఆదరణ చేసేవాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు, మంచివాళ్ళు పెరుగుతున్నారు. ఈ ఆధ్యాత్మిక సంపద ఎప్పుడైతే పెరగడం పడుతుందో, ఎప్పుడైతే శీల సంపద పెరుగుతుందో, ఎప్పుడైతే సత్కార్యాచరణ చేయడానికి మనస్సు సంకల్పిస్తుందో తప్పనిసరిగా సోషల్గా చేయాల్సి వస్తుంది. పాలకులు మారుతారు, మంచివాడు పాలకులు వస్తారు. సో అటువంటి వాటికి ఈ సంవత్సరం వికృతి సంవత్సరం హామీ జరుగుతుంది. 1 సంవత్సరముల క్రితం కానీ మీరు ఒకసారి వెళ్తే ఈ వికృతి సంవత్సరము ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అంతే కదా. 1950లో ఇండియాకి సంబంధించిన వికృతి ఏంటి? ఇండియన్ రిపబ్లిక్గా మారింది. ఆగస్టులో ఎప్పుడో 47లో ఇండిపెండెన్స్ వచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ అది ఉండి మన ప్రెసిడెంట్ అంటూ మనం ఎన్నుకున్నది ఈ వికృతి సంవత్సరం. దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది ఇండియాకి చాలా బాగుంది సంవత్సరం. ఇండియా ఏదో ఒక గ్రహణం కూడా ఈ సంవత్సరం కనిపించడం.
అసలు గ్రహణాలు లేవు ఇండియాలో. మిగతా దేశాల్లో గ్రహణాలు కనిపిస్తాయి. ఏ గ్రహణాలు కనిపించే దేశంలో దుష్టులు ఎక్కువ మంది ఉంటారో ఫండమెంటలిస్ట్ అంటారు. నేను చెప్పింది మీరంతా వినాలి, నేను చెప్పింది అనేటటువంటి వాళ్ళు ఫండమెంటలిస్ట్ వాళ్ళు నశించుకుంటారు. నేను చెడదని ఎలాగంటాం? దుర్మార్గులు పోయినటువంటి సంవత్సరం మంచిదన్నారు. మంచిది ఎవరైతే తమ చుట్టూ తాను తీసుకుని ఎదగకుండా ఉండి అవతలవాడు ఎదగకుండా ఉండేటటువంటి టెర్రరిస్టు ఇటువంటి యాక్టివిటీ ఉండేటటువంటి వాడికి చెడ్డదాని మనలాగా ఏదో సాధన చేసుకుని స్వామి పాదాలు నమ్ముకునేటటువంటి వాడు దేవుడి పాదాలు నమ్ముకునేటటువంటి చాలా సుఖంగా ఉంటుంది. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంవత్సరాలు భయపడలేదు. ఈ టీవీలో డబ్బు చేసుకోవడం కోసం అలా ఇష్టం వచ్చినట్టు ఛానల్స్ చెప్తున్నాయి. ఏంటి నమ్మకం? చాలా పవిత్రమైనటువంటి సంవత్సరం. వికృతి అనేటటువంటి ప్రకృతి నుంచి వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే అప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ లాస్, ఎలక్ట్రిసిటీ వికృతి, ఎకనామిక్ ఎనర్జీ వికృతి. అంత పూర్వం ఉన్నాయంటే ఉన్నాయి, కానీ మనం కొనుక్కొని మనకు కావాల్సినటువంటి పని ఏరోప్లేన్ వికృతి, పక్షులు ప్రకృతి ప్రకారం మనం కూడా ఎగురుతున్నాం. ఏంటంటే ఒక వికృతిని తయారు చేసుకోవాలి, పక్షి లాంటి ఇంజిన్ తయారు చేసుకోవాలి. ఇటువంటి నూతనమైనటువంటి డిస్కవరీస్ ఈ సంవత్సరం అంతా మళ్ళీ జరుగుతాయి. ఒక అదృష్టం ఏంటంటే ఇండియా నుంచే అటువంటి కనుక్కోగలిగినటువంటి సైంటిస్టులు వస్తున్నారు. భారతదేశంలో అంత బాగుంది సంవత్సరం. నోబెల్ లారియట్స్ లాంటి లారియట్స్ అనేటువంటి వాడు ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ ఉండేటటువంటి వాడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇండియాలో నేను రీసెర్చ్ చేసి ఇండియా ద్వారా వెళ్ళినటువంటి దాన్ని ప్రపంచంలో రికగ్నిషన్ వచ్చేటటువంటి సైంటిస్టులు భారతదేశంలో వెలుగులోనికి సంవత్సరం వస్తారు. కళాకారులు వెలుగులోనికి వస్తారు. భారతదేశంలో రాసినటువంటి పుస్తకములు ఏవైతే ఉన్నాయో, అంటే చెత్త పుస్తకాలు మంచి స్పిరిచువల్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో బహుళ దేశంలో ఏదో ఆదరణ ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. అంటే వేదములకు, పురాణములకు, భగవద్గీత లాంటి యోగ శాస్త్రములకు మరలా ప్రాముఖ్యత ఇతర దేశంలో వెళ్తుంది. మనం పెరిగిన కలగపోయినా ఒకటే, మన ఆదాయంలో కాదు. వాళ్ళు చెప్తే మళ్ళీ మనం వింటాం అన్నమాట. ఎవరు జన్మలు వచ్చి భగవద్గీత చెప్పారంటే మనం ఆ క్లాసులు చెప్పినట్టుగా వెళ్తాం. మన వాళ్ళు సాయి వాళ్ళు ఎవరు డైరెక్ట్గా చెప్పాలంటే వెళ్ళాం. అంటే మనకు నేచర్. సో అటువంటి పరిణామం ఈ సంవత్సరం మంది వికులకి అయితే అలా దొరుకుతాయి. ప్రపంచ దేశములలో మాత్రం జపాన్ ఒకటి, యుఎస్లో కొన్ని ప్రాంతాలు ఒకటి, చైనా ఒకటి, గ్రీస్ ఒకటి,